హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మా తోటలో ఉన్నటువంటి చెట్ల గురించి చూపిస్తాను. ఇది మేము నాటిన ఫస్ట్ అరటి చెట్టు. ఇది కూర అరటి. సో దీని యొక్క శాంప్లింగ్స్ అనేవి ఆల్మోస్ట్ మేము చాలా చోట్ల నాటాం. ఇది మేము జస్ట్ ఇది ఆవు పేడ, మన దగ్గర ఉన్నటువంటి ఆవులు జీవామృతం, అలాగే ఆవులు తొక్కేస్తాయి కదా గడ్డేసినప్పుడు, కొన్ని తినకుండా ఓన్లీ గడ్డి వరకే మెత్తగా ఉన్నంత వరకు తినేసి మిగిలిన దండలు వదిలేస్తాయి. సో అవి కూడా చుట్టుపక్కల వేసేస్తాం. కాకపోతే ఏంటంటే మాకు కోళ్ళు ఉన్నాయి కాబట్టి సో అవి కొంచెం చెరుగుతూ ఉంటాయి అంతే తప్ప. బట్ మీరు చూడొచ్చు అరటికి ఎక్కడ కూడా మనం సపోర్ట్ అనేది ఏం లేదు, అది హెల్దీగా పెరిగింది. సో ఇది దీని యొక్క శాంప్లింగ్స్, ఇది ఆల్మోస్ట్ ఇది 4 months ఓల్డ్ అని చెప్పచ్చు ఇది ఈ అరటి. సో దీని యొక్క శాంప్లింగ్స్ మనం తీసేసి ఇక్కడ కూడా నాటాం. ఇది అదే కూర అరటి, అలాగే అది కూడా కూర అరటి. సో ఇది ఎంత హెల్దీగా ఇదే, ఇంకా దీని నుంచే బ్రాంచెస్ అనేవి తీస్తూనే ఉన్నాం. ఇవి కూడా రేపు ఎల్లుండో తీసేసి పెడతాం. మన దగ్గర మొత్తం అరటి 5 రకాలు ఉన్నాయి. ఫస్ట్ నాటిది కూర అరటి, అలాగే మనం ఇది కర్పూరం, అలాగే అటుపక్క ఉన్నటువంటి వాటిలలో కూడా మనం చక్కెరకేళి, అలాగే ఎర్ర చక్కెరకేళి, అలాగే షుగర్లెస్ ఒక అరటి కూడా నాటాం. సో మొత్తం మన దగ్గర ప్రస్తుతానికైతే అరటిలో 5 రకాలు ఉన్నాయి. సో అలాగే మా ఫామ్లోకి వచ్చేసి మేము మ్యాక్సిమం ఎక్కువగా నాటింది మునగ. బట్ మునగ ఏంటంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడడం వల్ల నీళ్ళు ఎక్కువ దెబ్బతిన్నాయని చెప్పారు. సో మునగ ఆల్మోస్ట్ ఒక 50 శాంప్లింగ్స్ నాటుతాయి. అందులో చాలా వరకు దెబ్బతిన్నాయి. గట్టిగా సర్వైవ్ అయింది మాత్రం 10 మాత్రమే, మిగిలినవి ఆల్మోస్ట్ పోయాయి. ఇది ఒక్కటే కొంచెం, ఇంకా మిగిలినవి కూడా బాగా వచ్చాయి. సో గ్రోత్ మీరు గమనించుకోవచ్చు. మనం ఎక్కడ కూడా ఎలాంటి పురుగు మందు కొట్టింది లేదు. మన పురుగు మందు అంటే మనం బాగా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి ఆవు గోపంచకని అంటారు కదా, ఆవు మూత్రాన్ని, దాంట్లో పాటు ఉమ్మెత్త, అలాగే జిల్లెడు, ఈ రెండింటిని కాచి పెట్టుకున్న మా ఫ్రెండ్ స్టోర్ చేసి పెట్టుకున్నాను నిమ్మ తోటలో. అతని దగ్గర తీసుకొచ్చి ప్రస్తుతానికి వాడుతున్నాం. అది చూస్తున్నటువంటిది ఏంటంటే ఇది వాక్కాయ. ఇది గ్రోత్ బాగా ఉంటుంది, పైగా దీనివల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇది కంచి పంటగా కూడా వాడుకోవచ్చు మీకు తెలిసినట్టుగా. ఇది కల్లేకాయ ఫ్యామిలీకి చెందినటువంటి కరోండా అంటారు మామూలుగా. ఇది పులిహోరకి, అలాగే జామ్స్కి, వాటికి బాగా ఉపయోగపడుతుంది. పుల్లగా ఉంటుంది, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది చెట్టు. దానిమ్మకి కొంచెం గ్రోత్ బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేదో వస్తుంది దీనికి ఒక స్పెషల్గా, అదే మాత్రం వచ్చినట్టు చెట్టు తీయాల్సి వస్తుంది కదా, అదొక్కటే కొంచెం బాధాకరమైన విషయం. సో ఇది ఉసిరి ఆల్మోస్ట్ బాగా వచ్చింది, మంచి హైట్ వస్తే మా కైరాగాడు తినేసాడు. ఈ చెట్టు హెల్దీగా పెరగడానికి చాలా టైం పట్టింది మనకి ఆల్మోస్ట్.